Hi guys, welcome back to my channel. If you are here for the very first time, hi, I'm Meghna. This is part 2 of Shein haul. Then part 1 lo clothing betna dresses, shorts, jeans and everything. Ee part 2 lo I'm going to show accessories, phone cases, bags and everything. So part 1 చూడని వాళ్ళకి నేను చిన్న షార్ట్ స్టోరీ ఇస్తా. షీన్ యాక్చువల్లీ ఇండియాలో లేదు, ఇట్స్ ఓన్లీ అవైలబుల్ ఇన్ యూఎస్, యూకే అండ్ కెనడా. ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ నా కోసం వచ్చినప్పుడల్లా షీన్లో క్లోత్స్, బ్యాగ్స్ అని తీసుకొని వస్తారు. నేను 1 year నుంచి ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నా. సో దిస్ ఈస్ బేసికలీ అ part 2. ఇందులో అన్ని బ్యాగ్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ చూపిస్తా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ నేను బ్యాగ్స్ కలెక్షన్ చూపిస్తా. ఐ హ్యావ్ ఫ్యూ బ్యాగ్స్, 6-7 బ్యాగ్స్ ఉన్నాయి నా దగ్గర. దే ఆర్ సో క్యూట్. ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి దిస్ క్యూట్ బ్యాగ్. దిస్ బ్యాగ్ ఈస్ గివింగ్ మీ దట్ పింట్రెస్ట్ వైబ్స్. పింట్రెస్ట్లో నేను చాలా మంది ఈ బ్యాగ్ని స్టైల్ చేయడం చూసినా, నాకు చాలా నచ్చింది ఈ బ్యాగ్. ఇందులో మనం ఎక్కువ స్టఫ్ పెట్టుకోలేము, కానీ దిస్ ఇస్ లైక్ స్టైలింగ్ పర్పస్ ఈ బ్యాగ్ యూజ్ అవుతుంది. దిస్ ఇస్ సో క్యూట్. దీని మెటీరియల్ నాకు ఈ హార్ట్స్ చాలా నచ్చినాయి, అందుకే నేను చూడగానే ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ నేను ఇది ఆల్రెడీ క్రిస్మస్ అప్పుడు వేసేసుకున్నా. ఆ పోస్ట్ నేను ఇక్కడ పెడతా చూడండి. వేసుకున్నాక ఇది చాలా బాగుండే. చూడ్డానికి ఇది బాగుంటుంది, కానీ దీన్ని మంచిగా స్టైల్ చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ దిస్ బ్లాక్ బ్యాగ్. ఇది బేసిక్, నా దగ్గర బ్లాక్ బ్యాగ్ లేదు. నాకు ఏదైనా బేసిక్ బ్యాగ్ బ్లాక్లో అంటే రెగ్యులర్గా యూజ్ చేసుకునే బ్యాగ్ అంటే ఇదే. ఇది స్లింగ్ బ్యాగ్లా వేసుకోవచ్చు అండ్ ఇది నార్మల్ ఇట్లా కూడా వేసుకోవచ్చు. లోపల దీనికి 2 పార్టీషన్స్ ఉన్నాయి. ఈ బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్వాలిటీ అయితే టాప్ నాచ్. లెదర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నాకు బ్యాగ్స్లో గోల్డ్ టచ్ ఉంటే చాలా ఇష్టం. దిస్ ఇస్ సో నైస్. ఇది నేను రెగ్యులర్గా దేంతో అయినా పేరప్ చేసుకోవచ్చు. ఒక 2-3 years బ్యాక్ జారా కొన్ని బ్యాగ్స్ కలెక్షన్ తీసుకొని వచ్చింది. అప్పుడు నేను కొనుక్కోలేకపోయినా, బట్ అదే కలెక్షన్ నాకు షీన్లో దొరికింది. సో నేను వెంటనే మా కజిన్కి నాకు ఇది కావాలని చెప్పిన. అండ్ దిస్ ఈస్ ద బ్యాగ్. నాకు చాలా నచ్చింది. ఇందులోనే నా దగ్గర పింక్ కూడా ఉంది, కానీ ఆ బ్యాగ్ నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మర్చిపోయినా కాబట్టి అది అక్కడే ఉంది. ఈరోజు నేను అది చూపించలేకపోతున్నా. బట్ ఇక్కడ నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది. లుక్ ఎట్ దిస్ చైన్. నాకు ఈ చైన్ చూడగానే నచ్చింది. ఈ చైన్ కోసమే కొనుక్కున్నాను నేను ఈ బ్యాగ్. మంచి లుక్ ఇస్తుంది మన అవుట్ఫిట్కి. ఈ చైనే నాకు మస్తు నచ్చింది. ఈ చైన్ కోసమే నేను ఈ బ్యాగ్ తీసుకున్నా. అండ్ గ్రీన్ కలర్, నేను మొత్తం బ్లాక్ అవుట్ఫిట్ వేసుకొని ఈ గ్రీన్ కలర్ బ్యాగ్తో పేర్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ లుక్ ఎట్ ద లెదర్ ఆఫ్ దిస్ బ్యాగ్. చాలా బాగుంటుంది. నా ఏదైనా పిక్స్లో ఆ పింక్ కలర్ బ్యాగ్ ఉంటే నేను ఇక్కడ పెడతా, ఆ పిక్ చూడండి. నెక్స్ట్ ఇంకో నా ఫేవరెట్ బ్యాగ్. ఈ బ్యాగ్ నాకు చాలా నచ్చింది. అంటే ఇది కైండ్ ఆఫ్ బ్రాండ్ బ్యాగ్లా అనిపించింది నాకు. లెదర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది దీనిది. ఒకటి లాంగ్ వచ్చింది అండ్ ఇంకోటి షార్ట్, ఇంకోటి ఇది వచ్చింది. నేను ఇది కూడా ఆల్రెడీ వేసేసుకున్నా. ఆ ఫోటో ఇక్కడ పెడతా. చాలా బాగుంది. ఇది పేరు చేస్తే మస్తుంది. ఇది 2 waysగా మనం వేసుకోవచ్చు ఈ బ్యాగ్ని. నాకు ఈ బ్యాగ్ లెదర్ నేను షీన్ రివ్యూస్ పెడతారు కదా, అందులో చూసిన. అప్పుడే నాకు ఈ లెదర్ చాలా నచ్చింది. ఫార్మల్ అవుట్ఫిట్స్కి అయినా ఏదైనా నైట్ పార్టీస్కి అయినా ఈ బ్యాగ్ పేరు చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఈ కలర్ నా దగ్గర లేదు. నెక్స్ట్ ఐ హ్యావ్ దిస్ లెదర్, జూట్ లెదర్, దీన్ని ఏమంటారో నాకు తెలియదు. దీస్ బ్యాగ్స్ ఆర్ ట్రెండింగ్ రైట్ నౌ. దీనికి కూడా 2 వచ్చినాయి నాకు. ఫుల్గానే వేసుకోవచ్చు. ఇంకోటి కూడా ఉంది, అది నాకు లేదు. ఎట్లయినా స్టైల్ చేయొచ్చు. ఇది ఏ అవుట్ఫిట్ మీద అయినా బాగుంటుంది. అండ్ నేను పింట్రెస్ట్లో కూడా చాలా చూసిన, చాలామంది స్టైల్ చేయడం కూడా చూసిన. ఐ కాంట్ వెయిట్ టు స్టైల్ దిస్. నెక్స్ట్ ఐ హ్యావ్ దిస్ హ్యాండ్ బ్యాగ్. ఇది లెదర్ కాదు, ఇది కైండ్ ఆఫ్ దీని మెటీరియల్ ఏందో నాకు అర్థం కాలే, కానీ ఇది కూడా చాలా బేసిక్ ఉంది. ఏదైనా మంచి సింపుల్ అవుట్ఫిట్స్కి వేసుకోవచ్చు. ఇది కూడా బాగుంటుంది. అండ్ నాకు దీని కలర్ మస్తు నచ్చింది. నెక్స్ట్ హియర్ ఇస్ ద ఫైనల్ బ్యాగ్. ఈ బ్యాగ్ నేను ఎందుకు తెప్పించుకున్నానని అడగకండి, నాకు అస్సలు తెలియదు నేను ఎందుకు ఈ బ్యాగ్ తెప్పించుకున్నాను అని చెప్పి. నాకు ఇది షీన్లో చూసినప్పుడు చాలా నచ్చింది, కానీ వచ్చినాక ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్ దట్ మచ్. నాకు ఇది దేంతో పేరు చేయాలో అర్థమవుతలే. బట్ ఇట్స్ నైస్, ఇట్స్ క్యూట్, షేప్ బాగుంది, అంత బాగుంది. కానీ నాకు ఈ షిమ్మర్, ఈ షైనింగ్ మెటీరియల్ నచ్చలేదు.
ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ మూమెంట్ టు స్టైల్ దిస్. నైట్ పార్టీస్కి అట్లా వెళ్ళినప్పుడు స్టైల్ చేద్దాం అనుకుంటున్నా, బట్ చూద్దాం. ఇది స్లింగ్ బ్యాగ్ లా కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లన్నా క్యారీ చేసుకోవచ్చు ఈ బ్యాగ్ని. చిన్నగా క్యూట్గా ఉంది, ఎక్కువ ఏం పట్టవు, కానీ స్టైలింగ్ పర్పస్కి దిస్ బ్యాగ్స్ ఆర్ క్యూట్. ఇక్కడితో నా బ్యాగ్స్ కలెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ నా మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఫోన్ కేసెస్. నాకు ఫోన్ కేసెస్ అంటే చాలా ఇష్టం. సో నా దగ్గర ఫోన్ కేసెస్, ఐప్యాడ్ కేస్ అండ్ ఎయిర్పాడ్స్ కేస్ ఉంది, చూపిస్తా. దిస్ ఈజ్ సో క్యూట్. నాకు ఇది చూడగానే నేను పంపించేసిన నా ఫ్రెండ్కి, నాకు కావాలి ఇది అని చెప్పి. నాకు చాలా నచ్చింది. కెమెరా కేస్ ఇది, అండ్ ఆల్సో ఇది మనం హ్యాండ్కి కూడా ఇట్లా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది పెట్టుకున్నాక చాలా బాగుండే ఈ కేసు. అండ్ నెక్స్ట్ అయితే ఈ కేస్ కూడా నాకు మస్తు క్యూట్ అనిపించింది, చాలా క్యూట్ ఉండే. నేను ఇది కేస్ పెట్టుకొని ఇది బ్లాక్ కూడా అయిపోయింది. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 2-3 months యూజ్ చేసిన. రాగానే నా ఫ్రెండ్ నాకు తెచ్చేయగానే నేను ఇది పెట్టుకొని యూజ్ చేసేసిన, అందుకే ఇది బ్లాక్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ కెమెరాని కవర్ చేయడానికి. ఇది కావాలన్నప్పుడు వీ కెన్ క్లోజ్ దిస్. సో క్యూట్ ఇదైతే. అండ్ నెక్స్ట్ ఇది స్మైలీ ఫేసెస్ కేసు. నేను ఇది కూడా పెట్టుకున్నా ఆల్రెడీ. ఇది బేసిక్ కేసు, చాలా బాగుంది. నాకు ఈ కేసు కూడా మస్తు నచ్చింది. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఇంకొక ఫ్లోరల్ కేసు ఉంది. దిస్ ఈజ్ ఆల్సో సో క్యూట్. పెట్టుకున్నాక మంచిగా కనిపిస్తుంది. ఇది నేను పెట్టుకొని చూపిస్తా. దిస్ ఈజ్ సో క్యూట్. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ దిస్ ప్రిటీ కేస్. నేను చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ స్టైల్ చేయడం చూసిన. ఇది స్లింగ్ కైండ్ ఆఫ్ ఫోన్ కేస్. ఇది ఇట్లా మనం బ్యాగ్లా వేసుకోవడానికి. అండ్ ఆల్సో ఇంకోటి నేను చైన్ తెప్పించుకున్నా. ఏ కేస్కైనా పెట్టుకోవడానికి ఈ చైన్ తెప్పించుకున్నా. ఇది మనం ఏ కేస్కైనా అటాచ్ చేసి పెట్టుకోవచ్చు. దిస్ హ్యావ్ దిస్ ఉక్స్. ఈ ఉక్స్ పెట్టుకొని మనం ఏ కేస్కైనా పెట్టుకోవచ్చు ఇది. నెక్స్ట్ ఐ హ్యావ్ దిస్ క్యూట్ ఎయిర్పాడ్స్ కేస్, టెడ్డీ బేర్. ఇది ఎయిర్పాడ్స్ కేస్. దిస్ ఈజ్ సో క్యూట్. అండ్ ఐ హ్యావ్ దిస్, ఇది ఐప్యాడ్ కేస్. దిస్ ఫ్లోరల్ ప్రింట్ నాకు చాలా ప్రిటీ ఉంది, మస్తు నచ్చింది నాకు ఈ ప్రింట్. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఆఫ్ దిస్ హాల్ ఈజ్ సో క్యూట్. ఇక్కడ ఐ హ్యావ్ దిస్ హీట్ ప్యాడ్. నాకు చాలా నచ్చింది హీట్ ప్యాడ్. షార్క్ బొమ్మ ఉంది దీనిపైన. ఫర్ నాకు మస్తు నచ్చింది, మస్తు క్యూట్ ఉంది హీట్ ప్యాడ్. అండ్ నెక్స్ట్ కేటగిరీలో ఐ హ్యావ్ దిస్ క్యూట్ పింక్ కలర్ క్యాల్సీ. నెక్స్ట్ ఐ హ్యావ్ దిస్ కర్లర్, హీట్లెస్ కర్ల్స్. నేను ఇంకా ఇది ట్రై చేయలే, నేను ఇది ట్రై చేసి వీడియో పోస్ట్ చేస్తా. ఇందులోనే ఐ గాట్ 2 scrunchies అండ్ 1 క్లిప్. ట్రై చేసి పక్కా పోస్ట్ చేస్తా. నెక్స్ట్ ఐ హ్యావ్ దిస్ క్యూట్ హెయిర్ బ్యాండ్. నాకు ఇది ఎప్పటి నుంచో కొనుక్కోవాలండి. ఇండియాలో ఇది చాలా కాస్ట్లీ. ఇట్స్ లైక్ 2000-1500 ఉండే. నాకు అంత పెట్టాలనిపిలే. నేను ఇది షీన్లో నుంచి తెప్పించుకున్నా. ఇట్ కాస్టెడ్ మీ 300. ఇది ఏదైనా టీషర్ట్స్ పైన ఇట్లా కాలర్ పెట్టుకోవడానికి ఫార్మల్ లుక్ ఇస్తుంది. దిస్ ఈజ్ సో యూనిక్ అండ్ క్యూట్. ఈ ప్రోడక్ట్ చాలా డిఫరెంట్, కానీ చాలా యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ దిస్ బ్రష్ సెట్. ఇందులో అన్ని బ్రషెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఐ గాట్ దిస్ క్యూట్ గ్లాసెస్. సో క్యూట్ యానిమల్ ప్రింట్ గ్లాసెస్. అండ్ దిస్ ఈజ్ సో ర్యాండమ్ ప్రోడక్ట్. నాకు ఇది చూడగానే మస్తు నచ్చింది అని చెప్పి తెప్పించుకున్నాను నేను. ఇది ఫౌండేషన్ పఫ్. ఐ లైక్ దిట్ సో మచ్, సో క్యూట్. అండ్ ఇందులో లైక్ 15 to 20 పీసెస్ ఉన్నాయి ఇందులో. సాఫ్ట్ ఉన్నాయి ఇవి చాలా. సో ప్రిటీ. ట్రస్ట్ మీ గాయస్, షీన్లో ఎవ్రీథింగ్ చాలా ప్రిటీ అండ్ క్యూట్ ఉంటాయి. ఒక్కసారి మీరు షీన్ ఓపెన్ చేయండి, పక్కా మీకు అన్నీ నచ్చితే. ఎవ్రీథింగ్ ఆర్ సో క్యూట్ అండ్ ప్రిటీ. నిజంగా క్యూట్ ఉంటాయి అన్నీ. అండ్ ఇక్కడతో ఫోన్ కేసెస్ అండ్ ర్యాండమ్ స్టఫ్ అయిపోయింది. అండ్ నౌ వీ హ్యావ్ హెయిర్ క్లిప్స్, ఇయర్ రింగ్స్, చైన్స్, బో క్లిప్. నాకు ఈ క్లిప్ మస్తు నచ్చింది.
మంచి డ్రెస్తో ఇది పేర్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను నేను. నాకు ఇది క్లిప్ చాలా నచ్చింది. ఐ నో దిస్ ఈజ్ సో హ్యూజ్, కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐ హ్యావ్ దిస్ ఇయర్ రింగ్స్. ఈ 3 సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఈ 3 అన్నీ ఒకటే ప్యాకేజ్లో వచ్చినాయి. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ లైక్ 500 అనుకుంటా. దే హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ఇయర్ రింగ్స్. ఇట్స్ లైక్ ఐ హ్యావ్ 4 ఒకటే కాంబోలో వచ్చినాయి. ఐ లైక్ ఇట్ సో మచ్. నాకు అన్నీ నచ్చినాయి ఇందులో. అండ్ ఆల్సో ఒక్కొక్క దాంట్లో వీ హ్యావ్ లైక్ 6 పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. అన్నీ బాగున్నాయి. ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ. నా దగ్గర ఉన్నవన్నీ గోల్డే ఉన్నాయి. ఐ హ్యావ్ సో ర్యాండమ్ జ్యువెలరీ. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ దిస్ ఈవిల్ ఐ బ్రాస్లెట్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఈవిల్ ఐ చైన్. నేను అన్నీ ఓపెన్ చేసి చూపించలేకపోతున్నా బికాజ్ ఐ హ్యావ్ సో మెనీ, కాబట్టి నేను ర్యాండమ్గా చూపించేస్తున్నా మీకు. ఇది కూడా ఈవిల్ ఐ బ్రాస్లెట్. అండ్ ఐ హ్యావ్ దిస్ పిన్ బ్రాస్లెట్. ఐ హ్యావ్ సో మెనీ జ్యువెలరీ. నాకు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా అర్థం కావట్లేదు జ్యువెలరీ. అండ్ హియర్ వీ హ్యావ్ క్లిప్స్ అండ్ ర్యాండమ్ స్క్రంచీస్ అండ్ ఆల్. I have this rubber bands. I have this scrunchies. These are so cute. And here we have this. Nenu rubber bands far chusna gani clips I am seeing for the very first time. And I have them in 2 colors like white and cream. Ivi kuda chaala baagunnai. Next I have this pearl clip. Ivi kuda set of 3. ఆల్మోస్ట్ షీన్లో అన్ని సెట్ దొరుకుతాయి, లైక్ 3 pieces 4 pieces అని చెప్పి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బై లైక్ ఒక్క క్లిప్లో ఐ వాంట్ మల్టిపుల్ కలర్స్ అంటే షీన్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఐ థింక్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద హాల్. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ హ్యావ్ సో మెనీ కలెక్షన్ ఫ్రమ్ షీన్. నాకు బికాజ్ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ షీన్. నా దగ్గర షీన్ ఇన్ని ఉన్నాయని అంటే ఐఎమ్ సో హ్యాపీ. మీరు ఇంకా నా పార్ట్ 1 చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్. Thanks for watching. Please don't forget to like, share and subscribe to my channel, and also follow me on Instagram. Thanks for watching. Bye.